ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న హంగామా మొత్తం చూస్తూ ఉన్నాం. కేవలం ఇక్కడ జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలంతా డైవర్ట్ చేస్తూ ఆయన వైపు రాజకీయాలను తిప్పుకోవాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చేసినా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అంతా అలాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చడం కోసం ఎలాగైనా మాట్లాడతాడు, ఎటైనా తిప్పుతాడు. ఇక క్లియర్గా ఈ మధ్య తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో ఈయన సభ పెడతాను, ఆ సభకి అక్కడ పోలీసులు వారు నిరాకరించారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి, నేను ఇక్కడికి వస్తుంటే అడ్డుకుంటారా, నన్ను తెలంగాణకు రానివ్వరా, అది ఇది అని చెప్పి పెద్దగా మాట్లాడుతూ నా పార్టీ తెలంగాణలో ఉంటుంది, నా పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది అని చెప్పి ఆయన గతంలో 2023లో పోటీ చేశారు, అది చెప్పలా. మన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాడు, అది చెప్పలా. కానీ తెలంగాణలో ఉంటుంది అంటే ముందు ఆంధ్రాలో చక్కగా లేదు. మీకు ఆంధ్రాలో గెలిపించి ఎంత చేసింది దేనికి? 20 స్థానాలు దేనికి ఇచ్చారు? మీ మాటలు ఎంతమంది కులాల భావం తెచ్చుకోండి, ఆ భావం తెచ్చుకోండి, మీరు అది ఇది అని చెప్పి అందరూ మ్యానిపులేషన్ డైలాగులు చెప్పి ఎమోషన్ డైలాగులు పేల్చింది దేనికి? ఇక్కడ ఏదో బాగు చేస్తారనేగా. కానీ ఇక్కడ ఏమీ చేయకుండా తెలంగాణలో పార్టీ ఉంటుందంట, తెలంగాణలో పోటీ చేస్తాడంట, తెలంగాణలో చించి ఆరేస్తాడంట. ఇక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు అయితే మాత్రం ఈయన కూడా డీటెయిల్ కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు మొన్న పవన్ కళ్యాణ్ గారి పైన గట్టి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ నాయకులు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారి తీరును విమర్శించారు. తెలంగాణ అనేది ఎవడబ్బ జాగిరు కాదు, ఇది మా అందరిది అని మాట్లాడుతూ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సరి చేసుకోవడానికి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర కాసేపు డ్రామా చేశారు. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడుతూ, శాంతి భద్రతల కారణంతో మేము పవన్ కళ్యాణ్ మీటింగ్కి అనుమతి ఇవ్వలేదు. ఏపీలో చాలాసార్లు జగన్ సభలకి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అది కూడా చెప్పండి. మరి ఆయన సభలకి జగన్ గారిని ఏదైనా సభ పెట్టుకుంటా అంటే మీరెందుకు అనుమతి ఇవ్వట్లేదు, అది కూడా ఒకసారి చెప్పండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గట్టి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇదేంటి సడన్ యూటర్న్, చంద్రబాబు నాయుడు గారు బాగా దగ్గర మనిషి కదా, చంద్రబాబు నాయుడు గారు ఏ జీవితాది గారు తెలంగాణలో ఆయన కూడా చేసేది. పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన గురు శిష్యుడు అని అంటూ ఉంటారు కదా తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. మరి ఏందబ్బా ఒకసారి ఉన్నట్టు కౌంటర్ వేశాడంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అటాక్ చేయగలుగుతాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అనడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరిగితే మీకేంటి, దేశంలో అక్కడ ప్రతి చోట తిరగాల్సిన అవసరం ఉంది, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, ఇది ప్రజాస్వామ్య దేశం ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కౌంటర్ ఇలా? సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టే మనం ఇక్కడ భావించవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ప్రభుత్వాన్ని ఆయన అంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. మరి ఆంధ్రాలో జగన్ గారు తిరుగుతా అంటే మీరెందుకు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పి దానికి కారణాలు చెప్పండి అని చెప్పాడు. వాస్తవంగా జగన్ గారు ఎన్నో మీటింగులకు వెళ్తుంటే 30 మంది వెళ్ళాలి, 10 మంది వెళ్ళాలి, అసలు కొన్ని వాటికి ఆయన వెళ్తుంటే పర్మిషన్ ఇవ్వాలి. గుంటూరు మిర్చియాడి పర్మిషన్ పర్మిషన్ ఇలా, రెంటపాలు వెళ్తాను పర్మిషన్ ఇలా, బంగారపాలు వెళ్తాను పర్మిషన్ ఇలా, పొదులు వెళ్తానంటే కేసులు, ఎక్కడికి వెళ్ళినా భయభ్రాంతులకు గురి చేసేటట్టు కేసులు, నాయకులపైన అక్రమ కేసులు, కార్యకర్తలపైన దౌర్జన్యం ఇవన్నీ చూసాం మనం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛ ఇచ్చాను, ఆనందంగా అద్భుతంగా తయారు చేశాను, ఒక ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను, శాంతి భద్రత అద్భుతం, ప్రతిపక్షంలో తిరుగుతున్నారు అంటారు. కనీసం కొంతమంది నాయకులు వస్తుంటే కనీసం సమాధానమో చెప్పలేకపోయాను. కనీసం ఆ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక నాయకులు అడిగిన దానికి నారా లోకేష్ మీ కుటుంబంలో చచ్చిపోయారు అన్నాడు. నారా లోకేష్ గారు మీ కుటుంబంలో చచ్చిపోలేదు అన్నాడు. అది వీళ్ళ పనితీరు. అంటే వీళ్ళ అహంకారం, వీళ్ళ ఆవేశం, వీళ్ళ విధానం టోటల్గా ప్రజలందరికీ అర్థమవుతుంది. వీళ్ళు చేసేది పరిపాలన కాదు, మ్యానిపులేషన్ డ్రామా, పిఆర్ టీములు పెట్టుకొని విపరీతంగా హైప్ తెప్పించుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం వీళ్ళు పనిచేయట్లేదు. ఎంతసేపు సోషల్ మీడియాలో మనం ఏదైనా మాట్లాడితే మన బిహేవియర్ ప్రమోషన్ చేసుకోవాలి తప్పితే ఇది మేము చేసాము, ఇది మంచి జరిగింది అనేది వీళ్ళు ఎక్కడా చూపించట్లా. పవన్ కళ్యాణ్ గారు అంతే, చంద్రబాబు నాయుడు గారు అంతే, నారా లోకేష్ గారు అంతే. వీకెండ్ మాత్రం హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటారు. ఆంధ్రాకి మాత్రం ముఖ్యమంత్రి అని పేరు, ఓ డిప్యూటీ సీఎం అని పేరు, ఇక మంత్రి, షాడో సీఎం అని ఏనో పేరు, కానీ హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఆంధ్రా కంటే కూడా.